హే గాయ్స్, సండే రోజు అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే. సాటర్డే నైట్ వెళ్ళినాం, నైట్ నిద్ర చేసినాం మా మామ వాళ్ళ ఇంట్లో. ఇక సండే రోజు ఇక మంచి అందరం ఉన్నాం కదా, మా అమ్మమ్మ, పెద్దమ్మ, నేను, మా అక్క పిల్లలు అందరం అవుతున్నాం కదా. మంచి మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. అమ్మమ్మ, పెద్దమ్మ, మా అమ్మ కలిసి ఎల్లిపాయలు వరుస్తుర్రు, మా చిన్నక్క టమాటోస్ కట్ చేస్తుంది, అలాగే ఏమో దంచుతుంది. మా డాడీ అయితే ఆనియన్స్ కట్ చేసిండు అనమాట. ఇక మా డాడీ షెఫ్ కాబట్టి మా డాడీకే చెప్పారు మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయని. ఇక మా డాడీ అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. మా అక్క పిల్లలు ఆడుకుంటారు. ఇక మా డాడీ మొత్తం మటన్ ముక్కలకి కారం, మసాలాలు, పసుపు అన్నీ పట్టించిండు అనమాట. ఇక మా చిన్నక్క, మా చెల్లి అయితే అమ్మమ్మకి హెల్ప్ చేస్తారు ఎల్లిపాయలు ఒలచడంలో. ఎల్లిపాయలు అయితే ఒలుస్తారు అనమాట కూర్చొని. మాకు సండే రోజు అయితే మేము పూరి చేసుకున్నాం టిఫిన్లోకి. పెద్దమ్మ అయితే కలుపుతుంది అనమాట పిండి పూరీలు ప్రిపేర్ చేయడానికి. ఇంకా అందరం కలిసి ఒక్కొక్క పని చేసుకుంటూ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇంకా పూరీలు ప్రిపేర్ చేసారు, పూరీలోకి అయితే బేసిన్ ప్రిపేర్ చేసారు. నాకు బేసన్ నచ్చదు. ఇక మటన్ బిర్యానీ అన్నప్పుడు బాస్మతి రైస్ ఉండాలి కదా, బాస్మతి రైస్ అయితే నానబెట్టిరు అనమాట. ఈ చిన్న స్టవ్ మా మామ వాళ్ళేది. ఇక బయట పెట్టి మా డాడీ అయితే వంటలు స్టార్ట్ చేసిండు అనమాట. లోపల అయ్యే వంటలు లోపల అవుతున్నాయి, బయట అయ్యేటు బయట అవుతున్నాయి. ఇంకా బయట సిలిండరు, స్టవ్ అన్నీ పెట్టేసి బియ్యం అయితే నానబెట్టిరు. డాడీ అయితే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ అయితే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఇది పెడతారు కదా పిండి చుట్టూరా గిన్నెకి, బగోనకి. మా మమ్మీ చేసిస్తుంది, మా డాడీ అయితే బగోనకి పెడుతుంది అనమాట. చిన్న చిన్న హెల్ప్ అయితే మా డాడీకి చేసిస్తుంది మా మమ్మీ. ఇద్దరు కలిసి అయితే ప్రిపేర్ చేస్తుర్రు. అసలు ఇట్లా ఫ్యామిలీ అందరు కలిసి ఇట్లా వంటలు చేసుకొని తింటే మస్తు ఉంటుంది అబ్బా. ఇక బాస్మతి రైస్ అయితే మా మమ్మీ వేసింది, మొత్తం మా డాడీ ప్రిపేర్ చేసిండు మటన్ బిర్యానీ. ఇంకా మంచి కుక్ చేసుకొని అయితే తిన్నాం అనమాట. సూపర్ అయింది మటన్ బిర్యానీ. ఇక చికెన్ కర్రీ చేసిరు, మటన్ బిర్యానీ చేసిరు, టిఫిన్ వచ్చేసి పూరి చేసిరు, పూరీలోకి బేసిన్ చేసిరు అనమాట. మంచి ఎంజాయ్ చేసినాం సండే రోజు, మంచి తిన్నాం. తిన్న తర్వాత మూవీ చూసుకుంటా డే అయితే ఎండ్ అయింది. ఇక ఈవినింగ్ టెర్రస్ మీదకి వెళ్ళినాం.